అన్నయ్య జీసీ రెడ్డి. సో అన్నయ్య నేను ఇద్దరం ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సో అన్నయ్య గురించి చాలామందికి తెలిసిందే ఎడ్యుకేషనల్ పరంగా. సో నాకు ఆల్రెడీ తనకు ఒక ఛానల్ ఉంది, జీసీ రెడ్డి అనేసి ఒక ఛానల్ ఉంది. సో ఎడ్యుకేషనల్ పరంగా అందరికీ అన్నయ్య పరిచయమే. అదేవిధంగా నా వ్యూవర్స్ కూడా చాలామంది మన వ్లాగ్స్ అన్ని చూసుంటారు. సో ఇప్పుడు మేము కొత్తగా ఎన్నుకున్న ఈ జోనర్ ఏంటంటే అన్నీ కవర్ చేయాలి, సో అందరికీ యూస్ఫుల్గా ఉండాలి, మంచి కంటెంట్ మనం ఇవ్వాలి అని అనుకున్నాం. సో ఆ ప్రయత్నంలో ఈ జీసీ టాక్స్ స్టార్ట్ చేసాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు. వెల్కమ్ టు ఆల్. ఐఎమ్ జి చంద్రమోహన్ రెడ్డి. నాకు యూట్యూబ్ గురించి 10 సంవత్సరాలుగా తెలుసు. నా మొదటి ఛానల్ జీసీ రెడ్డి 2010లో పెట్టాను. 2009 నుంచి నాకు యూట్యూబ్ తెలుసు. నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. నా బాల్యం విద్యాభ్యాసం అస్తవ్యస్తంగా సాగాయి. దానికి నా తల్లిదండ్రుల తప్పు లేదు, బంధుమిత్రుల తప్పు లేదు, నా తప్పే. తరువాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, సాఫ్ట్వేర్ సబ్జెక్టులు నేర్చుకున్నాను. నేను ఇప్పుడు సి ప్లస్, కోబాల్, పెర్ల్, పైథాన్, రూబీ, జావా 7 లాంగ్వేజ్లు, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కల్, MySQL 3 డేటాబేస్లు, ఇంకా ఎన్నో టెక్నాలజీస్ నేర్చుకున్నాను. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ని 2005లో స్టార్ట్ చేశాం. క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్, ఈ 3 ప్లాట్ఫామ్స్లో, ఈ 3 ఫార్మేట్లలో నేను ఇప్పటివరకు 10,000 మందిని ట్రైన్ చేశాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు US, UK, కెనడా, ఆస్ట్రేలియా, దాదాపు 32 దేశాల్లో ఉన్నారు. ఇండియాలో కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా, కోల్కతా, ఇండోర్ లాంటి నగరాల్లో ఉన్నారు. 2010లో gcreddy.com ఒక వెబ్సైట్ పెట్టాను. అది రోజుకి 5,000 మంది వ్యూవర్స్తో, నెలకి 150,000 మంది యూనిక్ వ్యూవర్స్తో ముందుకెళ్తుంది. జీసీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ 2010లో పెట్టాను. 11 మిలియన్లు వ్యూస్ ఉన్నాయి, 67,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెక్స్ట్ అవన్నీ కూడా కాకుండా అపార్ట్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ నాలెడ్జ్, నాకు జనరల్ నాలెడ్జ్, ఫిలాసఫీ, మూవీస్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, జీకే, హిస్టరీ వీటి మీద బాగా ఆసక్తి ఉంది, పట్టుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ దట్ కంటెంట్, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, మూవీస్, హెల్త్, ఫిలాసఫీ, ఇలా కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి మా చెల్లెలతో కలిసి తెలుగులో, మాతృభాష తెలుగులో ఒక ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా ఎడ్యుకేషనల్ ఛానల్, నాది టెక్నికల్ ఎడ్యుకేషన్, జావా, పైథాన్ లైక్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దానికి బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ వాళ్ళే చూస్తారు. జనరల్ పబ్లిక్ రీచ్ అవుదామని చెప్పేసి ఈ జనరల్ జోనర్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు నుంచి నేను ఈ 5-6 జోనర్స్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మా చెల్లెళ్ళు ప్రోత్సాహంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోతాను. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, ఇది ఏదైనా మనం ఒక జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం కానీ, లేదా ఏదైనా జనరల్ టాపిక్స్ తెలుసుకోవడం కానీ ఎవరైనా చెప్తుంటే మనకు ఒక్కొక్కసారి చాలా బోర్ కొట్టేస్తుంది. కానీ అదే నా వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పుంటాను, అది ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే వినాలి, అది మనకు ఇంట్రెస్ట్ లేని టాపిక్ అయినా కూడా ఇంట్రెస్ట్గా చెప్పడం అన్నయ్యకి అలవాటు. అదే అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు చెప్తే వినాలని ఉండదు, అన్నయ్య చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ టాపిక్ అయినా, అంటే వాళ్ళ విలేజ్ వాళ్ళకి కూడా, వాళ్ళకి సంబంధం లేని టాపిక్ కూడా అన్నయ్య ఇంట్రెస్ట్ వచ్చేది చెప్తాడని.
టాపిక్ మీద ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. అవకాశాలు లేక బాధపడుతున్నారా? ఎస్, చాలామంది ఈ మాట అంటుంటారు. నాకు సరైన అవకాశాలు రాలేదు. అది ఏ ఫీల్డ్ అయినా సరే, నాకున్న టాలెంట్కి, నాకున్న శ్రమకి సరైన అవకాశాలు రాలేదు, లేదా అవకాశం వచ్చింటే నేను ఎక్కడో ఉండేవాడిని, నాకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు, నాకన్నా తక్కువ శ్రమ చేసేవాళ్ళు ఎక్కడో ఉన్నారు అని చాలామంది బాధపడుతుంటారు. కరెక్టే, అది నేను కూడా చాలా చూశాను, అది సత్యం. అయితే అవకాశాలు రాలేదని బాధపడుతూ కూర్చోవద్దు. మీ స్కిల్ని పెంచుకోండి, మీ శ్రమని కంటిన్యూ చేయండి, అవకాశాల కోసం ప్రయత్నించండి. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొంతమంది అనుకుంటారు కొంతమంది అంటుంటారు రజనీకాంత్ కంటే అందగాడు లేడా, ఆ రజనీకాంత్ కంటే అందం ఉన్నోళ్ళు హీరోలు కాలేదా, చిరంజీవి కంటే డాన్సర్లు హీరోలు కాలేదు. ఇప్పుడు తమిళ్లో అరవింద్ స్వామి ఒక హీరో ఉన్నాడు, మంచి అందగాడు అని పేరు వచ్చింది, కానీ అతను హీరోగా నిలబడలేకపోయాడు. ప్రభుదేవ ఉన్నాడు, మంచి డ్యాన్స్ అని పేరు వచ్చింది, చిరంజీవి కన్నా డ్యాన్సర్, నిలబడలేకపోయాడు. సో అవకాశం ఒకటే కాదు, టాలెంట్ మనం అనుకున్నది సరిపోదు. ఒక్కోసారి నేను చిరంజీవి కన్నా డాన్సర్ అని ప్రభుదేవ అనుకుంటాడు, ఆ డ్యాన్స్ ఒకటే సరిపోదు. నేను రజనీకాంత్ కన్నా అందగాడిని అని అరవింద్ స్వామి అనుకుంటాడు, అందం ఒకటే సరిపోదు, ఇంకా కొన్ని ఉంటాయి. దాని గురించి ఇంకొకటి చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇండియా అంతా కూడా తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఏఆర్ రెహమాన్, అల్లారకా రెహమాన్. ఏఆర్ రెహమాన్ చాలా చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. రోజా సినిమాతో చాలా చిన్న వయసులో వచ్చి ఈరోజు అందరూ అంటున్నారు పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా అనేసి. బాహుబలి, 666, KGF 2 అని పాన్ ఇండియా అంటున్నారు. అతను అప్పట్లోనే పాన్ ఇండియా మ్యూజిక్ ఇచ్చాడు. రోజా సినిమా తమిళ్లో తీస్తే తెలుగులో హిట్ అయింది, హిందీలో హిట్ అయింది. హిందీలో కూడా రోజా పాటలు చాలా హిట్ అయినాయి. మరి అతను ఫస్ట్లో సినిమా అవకాశాలు లేక యాడ్స్ చేసుకునేవాడు, అడ్వర్టైజ్మెంట్కి మ్యూజిక్ ఇచ్చేవాడు. తర్వాత మణిరత్నం గారు పిలిచి ఒక ట్యూన్ చెప్పమంటే అతను చోటా చోటా ఆశ, చిన్న ఆశ అనే ఒక ట్యూన్ వినిపిస్తే ఆ రిథం అతనికి నచ్చి కంటిన్యూ చేశాడు. రోజా బొంబాయి సినిమాకి మ్యూజిక్ కొట్టాడు. బొంబాయి తమిళ్లో హిట్ అయింది, తెలుగులో హిట్ అయింది, హిందీలో హిట్ అయింది. తర్వాత హిందీలోకి వెళ్ళి కొన్ని చేశాడు, హిందీ డైరెక్ట్ చేశాడు. థాల్డ్ సినిమా, రంగీలా, అట్టా కొన్ని హిందీలో చేసేవాడు. ఈవెన్ ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మొన్న ఒక సినిమాకి, ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది, జేఎఫ్ఓ ఏదో సాంగ్, అది జనరల్ సాంగే కాదు, ఏదో సినిమాకి ఏదో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అతనికి. అంటే అతను తమిళ ఇండస్ట్రీలో చిన్న వయసులో ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియా లెవెల్కి ఎదిగాడు. అతని మ్యూజిక్ తెలుగులో హిట్ అయింది, హిందీలో హిట్ అయింది, చివరికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది అతనికి. అతని వయసు ఇప్పుడు 55 ఎంత ఉంటుంది, ముసలోడేం కాలే. ఇప్పుడు ఇంతకుముందు పాత డైరెక్టర్లు కేవీ మహాదేవన్ వీళ్ళు ఉండేవాళ్ళు. కేవీ మహాదేవన్ ఒక 700 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా చేసేవాడు. అతను 76 వయసులో కూడా చాలా సినిమాలు కంపోజ్ చేశాడు. రజనీకాంత్ ఇళయరాజా గారు ఉన్నారు, ఇళయరాజా గారికి ఇప్పుడు 79 సంవత్సరాలు. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఏదో 1-2 సినిమాలు కంపోజ్ చేస్తున్నాడు. ఇతనికి 55-54 ఉన్నాడు. అంటే ఈ మిడిల్ ఏజ్, ఇదేమి ముసలి వయసు కాదు. ఈ వయసులో అతను చాలా సినిమాలు చేసేదానికి అనుభవం ఉంది, వయసు ఉంది, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నా కూడా అవకాశాలు లేవు. చూడు, నింగి చేసి నేల కూలేడు. ఇప్పుడు 30 ఏళ్ల వయసుకే అతను వచ్చాడు. 30 ఏళ్ల వయసుకి తెలుగు, హిందీ, తమిళ్ అట్లా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగిపోయాడు అనమాట. హిందీలో కూడా అతని మ్యూజిక్ బాగా పాపులర్ అయింది. ఈరోజు ఒకనొక టైంలో ఏం చేశాడు తెలుసా, చెన్నైని విడిచిపెట్టేసి లండన్లో చిన్న స్టూడియో కట్టుకొని అతను, నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయాను, నేను ఇంకా లండన్లో ఉంటాను, అప్పుడప్పుడు చెన్నైకి వస్తాను, ఆస్కార్ వచ్చినాక ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట.
ఆ తర్వాత అక్కడ ఏం అవకాశాలు లేవు. మళ్ళీ రిటర్న్ చెన్నైకి వచ్చాడు, ఇక్కడ అవకాశాలు లేవు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదో ఒక సినిమా ఇచ్చారు, అది అనుకున్నంత ఆళ్ళ. తర్వాత యూట్యూబ్లో 1-2 సాంగ్స్ చేశాడు, అవి అతను రేంజ్. ఈవెన్ తెలుగులో మంగ్లీ చేసిన పాటలలాగా కూడా కాల. అంటే అతను ఫేమ్ పూర్తిగా పోయింది. వయసు ఉంది, అనుభవం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, పూర్తిగా పోయింది. అంటే అవకాశాలు లేవు. కానీ లక్ వస్తే మంచిది. మరి నాకు అవకాశాలు వచ్చాయి, మంచిది. కానీ లక్కని దృష్టిలో పెట్టుకోకుండా మనం కష్టపడుతూ ముందుకెళ్ళాలి. సో నాకు ఇన్స్పిరేషన్ కూడా అన్నయ్యే. సో నా ఎదుగుదల కూడా ప్రతి స్టెప్ లో కూడా అన్నయ్య హెల్పే. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇట్లా చెయ్యాలి, ఎప్పుడు జెన్యున్ గా చేయాలి, ఫేక్ అనేది ఉండకూడదు. తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి అడగకూడదు. నీ ఛానల్ వాళ్ళు నచ్చి, నీ కంటెంట్ నచ్చితేనే వాళ్ళు రావాలి అని నేర్పించిందన్నా కూడా అన్నయ్యే. సో మీరు అడిగారు కదా ఇన్స్పిరేషన్ అని, సో ఇన్స్పిరేషన్ అన్నయ్యే. మా ఫ్యామిలీ